వీబీజీ రామ్జీని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటామని, ఇది గ్రామాల ముఖ చిత్రం మార్చే కార్యక్రమమని సీఎం చంద్రబాబు వివరించారు. మెరుగైన సవరణలతో వీబీజీ రామ్జీని మళ్లీ తీసుకొచ్చారని తెలిపారు. మోదీ నాయకత్వంలో భారత్ అగ్రగామిగా ఎదుగుతోందని కొనియాడారు. వీబీజీ రామ్జీ కోసం కేంద్రం 7,700 కోట్లు, రాష్ట్ర వాటా 4,000 కోట్లు, మొత్తం 11,000 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు సీఎం వివరించారు. వీబీజీ రామ్జీని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటామన్నారు. రాష్ట్రంలో గొడ్డలి పార్టీతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఆ పార్టీ రోజుకో మాట మాట్లాడుతోందన్నారు. గతంలో 3 ముక్కలాట ఆడారని, ఎన్నికలు అయిపోయాక మావిగన్ అంటున్నారన్నారు. మన రాజధాని అమరావతి అని, అది దేవతల రాజధాని అని, అమరావతి రాజధానికి కేంద్రం సహకరిస్తోందని చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వీబీజీ రామ్జీ ప్రారంభోత్సవం తిరుపతి జిల్లా ముఖవారిపల్లెలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పని రోజులు 100 నుంచి 125 రోజులకు పెంచడం సంతోషించే విషయమని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. వీబీజీ రామ్జీ కింద ఏ అభివృద్ధి పనైనా చేసుకోవచ్చని, భూసార పరిరక్షణ, రహదారులు, డ్రైనేజీలు నిర్మించుకోవచ్చని సీఎం సూచించారు. దొంగ లెక్కలు రాసుకోవడానికి వీలు లేకుండా డిజిటల్ విధానం తెచ్చామన్నారు. పారదర్శకత కోసం రియల్ టైం మానిటరింగ్ ఉంటుందని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ నాయకత్వంలో గ్రామాల రూపురేఖలు మారుతాయని సీఎం తెలిపారు. కొత్త ఆలోచనలు, విధానాలతో సమాజానికి మేలు చేసేలా సంకల్పించారని అన్నారు. 2024 ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా 13,226 గ్రామాల్లో ఒకేసారి గ్రామ సభలు పెట్టి గిన్నిస్ రికార్డు నెలకొల్పిన ఘనత పవన్దని సీఎం చంద్రబాబు వివరించారు. 7,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 4,000 గోకులాలు, 15,500 నీటి తొట్టెలు నిర్మించారన్నారు. కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేసిన ఘనత పవన్ కళ్యాణ్దని సీఎం గుర్తు చేశారు. రాయలసీమ రతనాల సీమగా కోడూరు వెంకటగిరి రోడ్డును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. బస్టాండ్ ఏర్పాటు ఆమోదం తెలిపారు. హార్టికల్చర్ హబ్కు మదనపల్లెలో త్వరలోనే పునాది వేస్తున్నట్లు స్పష్టం చేశారు. గాలేరు నగరి కాల్వ కోడూరుకు తీసుకొచ్చే బాధ్యత మాదని సీఎం భరోసా ఇచ్చారు. జలధార ద్వారా భూగర్భ జలాలను పెంచుకునేలా సంకల్పించామన్నారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు అన్నారు. విశాఖకు రైల్వే జోన్ సాధించామని, ఉత్తరాంధ్రకు గూగుల్ డేటా సెంటర్ వస్తోందన్నారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని తెలిపారు. నరేగాలో 9 నుంచి 10% ఉండేదని, ఇప్పుడు రాష్ట్ర వాటా 40% ఉందని, గడిచిన ప్రభుత్వ హయాంలో నిధులన్నీ దారి మళ్లించారని సీఎం ధ్వజమెత్తారు. గత పాలకులు నిర్వీర్యం చేసిన 93 కేంద్ర పథకాలను తాము అధికారంలోకి రాగానే పునరుద్ధరించామని ఆయన తెలిపారు. ఇంత మునుపు నరేగా రాయలసీమ నుంచే ప్రారంభించారు. ఈరోజు మెరుగైన మెరుగులు తీసుకొచ్చి జీరామ్జీ పథకాన్ని తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా, వికసిత్ భారత్ దిశగా అభివృద్ధి అవుతున్నాం. ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అగ్రదేశంగా తయారవుతుంది. అందుకు జీరామ్జీ ఉపయోగపడుతుంది. మనమందరం ప్రధానమంత్రిని అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. 14, 19లో అనేక కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు కూడా 7,700 కోట్లు కేంద్రం ఇచ్చారు. మన వాటా 4,000 కోట్లుంటుంది. 11,000 కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నాం. నాకు అనుమానమే లేదు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామాల రూపురేఖలు మారతాయి. మార్చే బాధ్యత మాదే. వీబీజీ రామ్జీ నిధులతో విజనరీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ను దేశానికే ఓ మోడల్ గా మారుస్తారని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వీబీజీ రామ్జీ కింద వచ్చే 9 నెలల్లో ఏపీలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నట్లు చెప్పారు. గ్రామాల వికాసానికి ఎన్డీఏ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని చెప్పారు. ప్రతి గ్రామానికి ఉపాధి కార్యక్రమాల కోసం 2 కోట్ల రూపాయలు అందజేస్తామన్నారు. రైల్వే కోడూరులో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు వీబీజీ రామ్జీ జాబ్ కార్డులను అతిథులు అందజేశారు.
మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద 2,16,000 మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి సేకరణకు సిద్ధమని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అందజేశారు. పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన నిర్ణయ పత్రాన్ని అందజేశారు. అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ గ్రామాల వికాసానికి ఎన్డీఏ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని తెలిపారు. గ్రామాల్లో ఏ పనులు చేపట్టాలన్నా ఆయా గ్రామాలకే పూర్తి అధికారం కల్పించామని వివరించారు. ఈ పథకం కింద ఏ అభివృద్ధి పనులు చేయాలన్నా స్థానికంగానే నిర్ణయం తీసుకునే వీలుంటుందని, గ్రామానికి ఉపయోగపడే ఏ పనినైనా నిర్భయంగా చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆసుపత్రులు నిర్మించాలన్నా, చెరువులు తవ్వాలన్నా గ్రామస్థాయిలోనే నిర్ణయాలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా వీబీజీ రామ్జీ పథకాన్ని అమలు చేస్తున్నట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇందులో భాగంగా పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచినట్లు వివరించారు. గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. వీబీజీ రామ్జీ పథకం కింద 7.5 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు వెల్లడించారు. ప్రతి గ్రామానికి ఉపాధి కార్యక్రమాల కోసం 2 కోట్లు అందజేస్తామని చెప్పారు. చేసిన పనికి వేతనం ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతోనే నిబంధనల్లో మార్పులు చేశామని వివరించారు. కార్మికుడు కష్టానికి సరైన న్యాయం చేయాలనే సంకల్పంతో వేతనాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. भारत जी राम जी योजना लागू हो रही है। यहाँ की हवाएं भी कहती है नमः वेंकटेश्वराय, यहाँ की घटाएं भी कहती है नमः वेंकटेश्वराय, यहाँ के फूल भी कहते हैं नमः वेंकटेश्वराय, यहाँ की फूल मालाएं भी कहती है नमः वेंकटेश्वराय, गोविंदा गोविंदा। मैं उनसे प्रार्थना करना चाहता हूं, आज विकसित भारत जी राम जी योजना लागू हो रही है। ऐसी कृपा की वर्षा कीजिए कि हमारा कोई गरीब मजदूर बिना काम के ना रहे। हर हाथ को काम, हर पेट को रोटी, कोई गरीब बिना काम के ना रहे। इसके लिए ये योजना आई है और इस योजना को लागू करने के लिए मैं भारत के प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी को हृदय से धन्यवाद देता हूं। आप भी तालियां बजा के नरेंद्र मोदी जी को धन्यवाद दीजिए। పేదరిక నిర్మూలనలో భాగంగా వికసిత్ భారత్ జీ రామ్జీ తీసుకొచ్చామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఉపాధి శ్రామికులకు అదనంగా 25 రోజులు భరోసా కల్పించడం ముఖ్యమైనదని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్రామికుల కొరతకు రాకుండా వ్యవసాయ సీజన్లో 60 రోజులు విరామం రైతులకు ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఈ కార్యక్రమం అమలుకు మొత్తం 12,845 కోట్లు ఖర్చు చేయనున్నట్లు పవన్ వివరించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వీబీజీ రామ్జీ కార్యక్రమం తిరుపతి జిల్లా ముక్కవారిపల్లె వేదికగా నేడు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ మాట్లాడుతూ ఏపీ గ్రామీణాభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తోందన్నారు. ప్రధాని మోదీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారని తెలియజేశారు. గత 2 ఏళ్లలో పల్లె పండుగ వంటి కార్యక్రమాల ద్వారా 16,695 కోట్ల ఉపాధి నిధులు వినియోగించామని చెప్పారు. 7,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు, 4,000 గోకులాలు, 15,500 పశువుల నీటి తొట్టెలు నిర్మించామన్నారు. స్వచ్ఛ గ్రామం, ఆరోగ్య గ్రామం లక్ష్య సాధన దిశగా పారిశుద్ధ్య సేవలతో పరిశుభ్ర వాతావరణం అందించామని చెప్పారు. పల్లె పండుగ విజయాలను స్ఫూర్తిగా కొనసాగిస్తూ రైతు పంట సకాలంలో మార్కెట్కు చేరుస్తున్నామన్నారు. 1,00,000 ఎకరాల్లో ఉద్యానవన పంటల సాగుకు సంకల్పించామని చెప్పారు. 2025లో 5 జాతీయ పంచాయతీ అవార్డులు సాధించి దేశంలో 2వ స్థానంలో నిలిచామని తెలిపారు. హిందీలో ఎందుకు మాట్లాడామంటే మనందరికీ ఆదరించే భాష, మన జాతీయ భాషల్లో ఒకటైన మన భాష రాజభాష. అంటే మనం ఎన్ని భాషలు విభిన్నమైన భావం ఒకటే, భారతీయత ఒకటే. అలాంటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు కేంద్ర మంత్రిగా ఈరోజు మనకి పంచాయతీకి కావాల్సిన నిధులు వాళ్ళను ముందుండి ఈ రోజున అత్యధికంగా ఇన్ని రాష్ట్రాలుంటే 3వ స్థానంలో నిధులు ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. దానికి ప్రత్యేకించి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
ఆంధ్రప్రదేశ్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎలా ముందుకు తీసుకువెళ్లాలా అని ఆలోచిస్తుంటే జగన్ మాత్రం అభివృద్ధిని అడ్డుకోవటానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చంద్రబాబు ముందుకు వెళుతుంటే జగన్ కుట్రపూరితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సైకో ఆలోచనలు కలిగిన వ్యక్తి ఏ విధంగా ఉంటాడనే దానికి నిన్న జగన్ మాట్లాడిన మాటలే నిదర్శనమని అన్నారు. జగన్ కాసేపు అమరావతి రాజధాని అని అంటారని, మరి కాసేపు లేదు మా స్టాండ్ మావిగన్ అని మాట్లాడతారని ఎద్దేవా చేశారు. ఫ్యాన్ పార్టీ అధినేత ఆలోచన విధానాలు ఏ విధంగా ఉన్నాయో అందరూ గమనించాలని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ముందేమో వారిది అమరావతి స్టాండ్ అని చెప్పారన్నారు. ఎన్నికల ముందు గెలిచిన తర్వాత 3 రాజధానుల పేరిట ఆటలాడారని మండిపడ్డారు. 3 రాజధానులని చెప్పి ఎన్నికల్లోకి వెళ్ళగా ప్రజలు 11 సీట్లకే ఆయనను పరిమితం చేశారని అన్నారు. ఈరోజు మళ్లీ వచ్చి మావిగన్ అని మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎవరైనా పచ్చగా ఉంటే చూడలేని మనస్తత్వం ఉన్నవాడినే సైకో అంటారని పేర్కొన్నారు. ఏం మాట్లాడతారో ఏం చేస్తారో తెలియని పరిస్థితి జగన్దని ఎద్దేవా చేశారు. జగన్ మొన్న తన మనుషులను పంపించి రాజధానిలో సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ పేరుతో కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. దీంతో అక్కడి రైతులు ప్రజలు వారిని తరిమి కొట్టారని ఎద్దేవా చేశారు. ఇంకా ఈ దొంగ డ్రామాలు నాటకాలు ఆడుతూ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలా అని జగన్ని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. మనుషులు కులాలు మతాల మధ్య వైషమ్యాలు సృష్టించాలని కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలందరూ పరిస్థితిని దయచేసి గమనించాలని మంత్రి కొల్లు విజ్ఞప్తి చేశారు. జగన్ గతంలో 3 రాజధానులని చెప్తూ ఎన్నికలకు వెళ్లగా 11 సీట్లకే పరిమితమయ్యారని అన్నారు. మావిగంతో రేపు 0 సీట్లకే ఆయనను ప్రజలు పరిమితం చేస్తారని వెల్లడించారు. ఇవాళ దుర్మార్గమైనటువంటి ఆలోచనలతోనే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం బాగుపడకూడదనే ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు పోలవరం పనులు వేగవంతంగా వెళ్తున్నాయి, కేంద్రం సపోర్ట్ చేస్తూ ఉంది. ఒక పక్క చూస్తే అమరావతి వేగవంతంగా అక్కడ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ అక్కడ ఇన్స్టిట్యూట్స్ పెడతానికి కానీ రకరకాలుగా చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రచారాలు చేసి అవన్నిటిని కూడా బెదరగొట్టాలని, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదని, ఆ పెట్టుబడులు వస్తే యువతకు ఉద్యోగాలు వస్తే వాళ్ళందరూ కూడా ఆలోచన విధానంతో ఈ రాష్ట్రం గురించి ఆలోచిస్తే వాళ్ళకి భవిష్యత్తు ఉండదని ఇలాంటి కుట్రలు చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి, మనందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి నిలకడలేని ఒక సైకో ఆలోచనలతో ఒక విధ్వంసాల కార్యక్రమాలు చేయాలనే తుక్లక ఆలోచనల వ్యక్తులకి బుద్ధి చెప్పినా కూడా సిగ్గు లేకుండా ఇవాళ రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఇవాళ అటు వాళ్ళ నాయకులను కూడా మనం అడుగడుగునా నిలదీయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ప్రజలందరూ కూడా నేను కోరుతాను. ప్రజల అవసరాలకు అనుగుణంగా అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ సెంట్రల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. 57వ డివిజన్లో 17 లక్షలతో చేపట్టిన తాగునీటి పైప్ లైన్ పనులను 7 నుంచి 10 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేట వాటర్ ట్యాంక్ ఎదురుగా కొత్తగా 17 లక్షల వ్యయంతో చేపట్టనున్న త్రాగునీటి పైప్ లైన్ పనులకు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా సాగుతున్నాయని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రతి డివిజన్లో ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతున్నామని చెప్పారు. నియోజకవర్గంలో ఇప్పటికే 500 కోట్లకు పైగా అభివృద్ధి పనులు ప్రారంభించి అనేక పనులను పూర్తి చేశామని, ఇటీవల 98.68 కోట్ల వ్యయంతో గుణదల ఎల్సీ 316 రైల్వే రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ద్వారా దశాబ్దాల నాటి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని తెలిపారు. నియోజకవర్గంలోని 21వ డివిజన్లకు శుద్ధమైన త్రాగునీటిని అందించేందుకు 82 కోట్లతో వాంబే కాలనీలో రా వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 57వ డివిజన్లో 17 లక్షలతో చేపట్టిన తాగునీటి పైప్లైన్ పనులను 7 నుంచి 10 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ సమస్యపై పూర్తి అవగాహన ఉందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా దశలవారీగా అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ సెంట్రల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. గత 4-5 రోజులుగా 180 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం.
ఈరోజు 57వ డివిజన్లో రోడ్లు అడిగారు. రోడ్లు అడిగితే రోడ్లకు చేస్తున్నాం. అలాగే పైప్ లైన్, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ అడిగారు. వెంటనే పైప్ లైన్ వేస్తా ఉన్నాం. అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి ఇబ్బంది అనేది లేకుండా డ్రైన్లు, రోడ్లు, డ్రింకింగ్ వాటరు, ప్రైమరీ హెల్త్ కేరు, స్కూల్ భవనాలు అన్నిటిని కూడా, అలాగే కమ్యూనిటీ హాల్స్ అన్నిటి మీద దృష్టి పెట్టాం. అన్నీ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా మరింత బాధ్యతగా ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. ఈరోజు ఈ 57వ డివిజన్లో 17 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ డ్రింకింగ్ వాటర్ లైన్ ఇప్పుడే మరి నాగవంశీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రబోతు రమణరావు, నేను, డివిజన్ పార్టీ అధ్యక్షుడు కబీరు, డివిజన్ నాయకులు అందరి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇది 1 వీక్ 10 డేస్లో కంప్లీట్ చేస్తాం. మిగిలినటువంటి అన్ని డివిజన్లో కూడా ప్రతి డివిజన్ మీద అవగాహన ఉంది. ఆ డివిజన్ల సమస్యల్ని ఒక ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తామని తెలియజేస్తాం. హిందూ సనాతన ధర్మ పరిరక్షణతో పాటు అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవం, సోదర భావంతో కలిసి జీవించాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. చల్లపల్లి బంగ్లా వద్దనున్న శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానంలో శ్రీ లక్ష్మీ గణపతి సైత శ్రీ దక్షిణామూర్తి ప్రతిష్టాపన మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో పాతపడిన ఫ్లోరింగ్ను సుమారు 15 లక్షల రూపాయల వ్యయంతో త్వరలోనే నూతనంగా ఏర్పాటు చేయనున్నట్లు బోండా ఉమా వెల్లడించారు. విజయవాడ గవర్నర్పేట చల్లపల్లి బంగ్లా వద్దనున్న శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానంలో శ్రీ లక్ష్మీ గణపతి సహిత శ్రీ దక్షిణామూర్తి ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ మహోత్సవంలో ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ గవర్నర్పేటలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం విజయవాడ నగరంలోని అత్యంత పురాతన ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన శివాలయాలలో ఒకటిగా పేరున్నారు. పరమశివుని అనుగ్రహంతో ఈ ఆలయం నిత్యం భక్తులతో కళకళలాడుతుంటుందని, ముఖ్యంగా కార్తీక మాసం ప్రతి సోమవారం జరిగే అభిషేకాలు, పూజా కార్యక్రమాలు విశేష భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆలయ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించి నూతన ధర్మకర్తల కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కమిటీ సభ్యులు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయ అభివృద్ధికి అంకిత భావంతో సేవలందిస్తున్నారని కొనియాడారు. దాదాపు 120 సంవత్సరాల తర్వాత శ్రీ దక్షిణామూర్తి స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరగడం విజయవాడ నగర ప్రజలకు ఎంతో శుభప్రదమైన విషయమని అభివర్ణించారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు భక్తులు విశేషంగా సహకరిస్తున్నారని, ఒక భక్తుడు 2 కిలోల వెండిని విరాళంగా అందించగా పలువురు దాతలు 1 లక్ష రూపాయల చొప్పున విరాళాలు ప్రకటించారని తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 10 లక్షల రూపాయల విరాళాలు సమకూరటం భక్తుల విశ్వాసానికి నిదర్శనమన్నారు. ఇక ఆలయంలో పాతబడిన ఫ్లోరింగ్ను సుమారు 15 లక్షల రూపాయల వ్యయంతో త్వరలోనే నూతనంగా ఏర్పాటు చేయనున్నట్లు బోండా ఉమ వెల్లడించారు. భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధి పనులన్నింటినీ వేగంగా పూర్తి చేసి మరింత ఆధ్యాత్మిక వైభవాన్ని తీసుకురావడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. హిందూ సనాతన ధర్మ పరిరక్షణతో పాటు అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవం, సోదర భావంతో కలిసి జీవించాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని, రాష్ట్రాభివృద్ధి, సామాజిక సామరస్యానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదంటున్న జగన్ తన 5 ఏళ్ల హయాంలో రూల్ ఆఫ్ లా ఎక్కడ ఉందో సమాధానం చెప్పాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ ప్రశ్నించారు. జగన్ నిరంతరం కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, గత వైసీపీ హయాంలో అనేక మంది దారుణంగా హత్యకు గురయ్యారని, అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని గుర్తు చేశారు. అమరావతి రాజధాని అనేది ఎప్పుడో జరిగిపోయిన విషయమని, దానికి పార్లమెంట్లో కూడా చట్టబద్ధత లభించిందని స్పష్టం చేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదంటున్న జగన్ తన 5 ఏళ్ల హయాంలో రూల్ ఆఫ్ లా ఎక్కడ ఉందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో కేవలం కక్షపూరితంగా వ్యవహరించడం, తప్పుడు కేసులు బనాయించడం మాత్రమే జరిగాయని మండిపడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం అభివృద్ధి, సంక్షేమంపైనే పూర్తి దృష్టి సారించామని ఆయన స్పష్టం చేశారు. జగన్ నిరంతరం కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపిస్తూ గత వైసీపీ హయాంలో అనేక మంది దారుణంగా హత్యకు గురయ్యారని,
అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని గుర్తు చేశారు. ఆ సమయంలో రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ అనేదే లేదని దుయ్యబట్టారు. గాదే సాయికృష్ణ హత్య కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుంటే వైసీపీ మాత్రం ఆ కేసుకు రాజకీయ రంగు పోస్తూ వక్రీకరిస్తోందని తమ్మిరెడ్డి శివశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని అనేది ఎప్పుడో జరిగిపోయిన విషయమని, దానికి పార్లమెంట్లో కూడా చట్టబద్ధత లభించిందని స్పష్టం చేశారు. కానీ జగన్ ఇప్పుడు కొత్తగా మావిగన్ అంటూ మళ్లీ ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ ఇష్టానుసారంగా విమర్శలు గుప్పిస్తున్నారని, ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని తమ్మిరెడ్డి శివశంకర్ హెచ్చరించారు. ఇంకా వచ్చే సమస్య లేదు, మీరు అలాంటి కళలు కనకండి. రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు మీరు చేసే అకృత్యాలు, మీరు చేసే దుర్మార్గాలు. కాబట్టి ఆ ఆలోచనే మీరు మానుకోవాలని చెప్పి తెలుస్తున్నాం. అలాగే మీరు ఏంటంటే మీ నాయకులకి బుద్ధి చెప్పండి. ఎప్పుడు ఎదుటి నాయకుల్ని ఇష్టాసారంగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం, క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం, వాళ్ళ మీద చాలా చండాలంగా మాట్లాడడం మీ వాళ్ళు. అలాగే మీరు ఈ మధ్యకాలంలో చాలా యూట్యూబ్ ఛానల్స్ పెట్టారు మీ ఆధ్వర్యంలో. వాళ్ళందరూ కూడా రెచ్చిపోతున్నారు. నిన్ననే ప్రశ్న రావనాట ఎవరో ఒక ఆయన ఇంటర్వ్యూ ఎంత చండాలంగా ఉందంటే ఎవరైనా సభ్య సమాజం సిగ్గుతో తల ఉంచుకుంటుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అబ్సల్యూట్ రైట్ కాదు, సంపూర్ణ హక్కు కాదు, పరిమితులు ఉన్నాయి. ఇష్టాసారంగా చేస్తామంటే మీకు 351 BNS 2023 యాక్ట్ వస్తుంది. 352, 353. పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు, వారిని చదువుల్లో మరింతగా ప్రోత్సహించేందుకు వైఎన్ఆర్ చారిటీస్ తరపున ఎలమంచిలి జయప్రకాష్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, విశ్రాంత కలెక్టర్ ఇంతియాజ్ కొనియాడారు. స్వార్థం పెరిగిపోతున్న ప్రస్తుత సమాజంలో జయప్రకాష్ లాంటి వ్యక్తులు తమ స్వార్జితం నుంచి పేదవారికి సహాయం చేయడం ఎంతో అభినందనీయమన్నారు. వైఎన్ఆర్ చారిటీస్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ట్యాబుల పంపిణీ కార్యక్రమం స్థానిక సున్నబట్టేల సెంటర్లో ఘనంగా జరిగింది. ఇంటర్లో 95% పైగా మార్కులు సాధించి ఉత్తీర్ణులైన పేద విద్యార్థుల చదువు నిమిత్తం ఈ ట్యాబులను అందజేశారు. వైఎన్ఆర్ చారిటీస్ చైర్మన్ యలమంచిలి జయప్రకాష్ తన తండ్రి యలమంచిలి శివ నాగేశ్వరరావు స్మారకార్థం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, విశ్రాంత కలెక్టర్ ఇంతియాజులు ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులకు ట్యాబులను పంపిణీ చేశారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ, స్వార్థం పెరిగిపోతున్న ప్రస్తుత సమాజంలో జయప్రకాష్ లాంటి వ్యక్తులు తమ స్వార్జితం నుంచి పేదవారికి సహాయం చేయడం ఎంతో అభినందనీయమన్నారు. సమాజం ఇలాంటి మంచి కార్యక్రమాలను ప్రోత్సహించాలని, మీడియా కూడా వీటికి విస్తృత ప్రచారం కల్పించి ఇతరులకు స్ఫూర్తిని నింపాలని కోరారు. ఇలాంటి వ్యక్తులు, జైపీ గారు లాంటి వ్యక్తులు వాళ్ళ స్వార్జితం నుంచి, కష్టపడి సంపాదించినటువంటి ఆదాయం నుంచి కొంత పేదవారికి అందించాలి, నా వంతు కృషి నేను చేయాలి, పే బ్యాక్ టు సొసైటీ. ఏ సమాజం అయితే నన్ను ఇంత పెద్దవాడిగా చేసిందో, ఏ సమాజం అయితే నన్ను ఆదరించిందో, ఆ సమాజానికి నా వంతు రుణాన్ని నేను తీర్చుకోవాలనేటువంటి ఒక మంచి గొప్ప ఆశయంతో చేస్తున్నటువంటి సేవలు అభినందనీయం. వారిని ఎంతగానో అభినందిస్తున్నాము. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసేవారిని సమాజం ప్రోత్సహించాలి. ముఖ్యంగా మీడియా మిత్రులు మీకు ప్రత్యేకంగా నేను విన్నవించుకుంటున్నాను. మంచి కార్యక్రమాలు, యాక్చువల్గా మంచి గుడ్ న్యూస్ ఈజ్ నో న్యూస్ అంటారు. అలాంటి సమాజంలో కూడా ఉన్నాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటికి ప్రచారం ఇవ్వటం ద్వారా ఎంతోమందిని మనం ప్రేరేపించవచ్చు సమాజంలో. అనంతరం విశ్రాంత కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ, జయప్రకాష్కు ఎంతో మంచి మనసుందని, గతంలో తాను కలెక్టర్గా ఉన్నప్పటి నుంచి ఎంతోమంది పేద విద్యార్థుల చదువుకు, ఐఐటి విద్యార్థుల ఫీజుల కొరకు ఆయన ఆర్థిక సహాయం అందించారని గుర్తు చేసుకున్నారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతంగా చదువుకొని సమాజానికి ఉపయోగపడాలనే ఆశయంతో చేస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. మరి మంచి ర్యాంక్ వచ్చింది, ఐఐటి చదవచ్చు కానీ డబ్బులు ఇది ఉన్నాయంటే అప్పుడు సహాయం చేశాడు. ఇప్పటికి కూడా నాకు ఎవరైనా మనకు సొసైటీలో వచ్చేసి ఏదైనా ఇబ్బంది ఉందనగానే నేను ఫస్ట్ ఫోన్ చేసేది జయప్రకాష్ గారికి. ఏమండి, ఇతను ఒక పేదవాడు, ఇతనికి కొంత ఆర్థిక అవసరం ఉంది అనగానే ఆయన ముందుగా
ఏం చేయాలి అతనికి ఆయనే ఆలోచించి వారికి ఆ విధంగా సహాయం చేస్తూ ముందుకెళ్తున్నారు. మరి భగవంతుడు ఆయనకి మంచి ఆయుష్ ఆరోగ్యం ఇస్తూ ఇలాగే కంటిన్యూస్గా ఆయన చేతుల మీదుగా మంచి పనులు ఎన్నో మరి జరగాలని చెప్పి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అనంతరం చైర్మన్ జయప్రకాష్ మాట్లాడుతూ గత నెలలో గన్నవరం, విజయవాడ తూర్పు నియోజకవర్గాల్లో ప్రకటించిన విధంగా ఈ పంపిణీ చేపట్టామని, ప్రతి 15 రోజులకు 5 చొప్పున విద్యార్థులకు వీటిని అందజేస్తామని తెలిపారు. గత 18 సంవత్సరాలుగా ఈ చారిటీస్ ద్వారా కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా ఎందరికో సేవలు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఒంటరి మహిళలకు కుట్టు మిషన్లు, మేకప్ కిట్లు, వృద్ధులకు జీవనోపాధి కోసం టిఫిన్ బండ్లు, రజకులకు ఇస్త్రీ పెట్టెలు వంటి ఎన్నో సేవలను నిస్వార్థంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి రాజకీయ ఆలోచనలు లేకుండా తాము చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలకు కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని, అలా చేయవద్దని ఆయన వేడుకున్నారు. 5 ట్యాబులు ప్రధానోత్సవం జరిగింది. ఇవాళ నుంచి ప్రతి 15 రోజులకి 5 చొప్పున ఇచ్చుకుంటూ వెళ్తాము. అదేవిధంగా ఈ చారిటీస్ స్థాపించి దరిదాపుల 18 సంవత్సరాల కాలం నుండి కూడా విద్యార్థులకు చదువుల నిమిత్తం కానివ్వండి, పాఠ్యపుస్తకాలు కానివ్వండి, లేదా మహిళలకు, ఒంటరి మహిళలకు కుట్టు మిషన్లు, వారి జీవనోపాధికి కుట్టు మిషన్లు కానివ్వండి, అదేవిధంగా మేకప్ మిషన్లు కానివ్వండి, ఇంకా అనేక రంగాల్లో యువతకి ఖాళీగా ఉన్నారు, చదువుకి ఇబ్బంది పడే వారికి ఫీజులు కట్టే విధంగా కానివ్వండి, వృద్ధులకి వారి జీవనోపాధి నిమిత్తం టిఫిన్ బళ్ళు అవనండి, ఇస్త్రీ బళ్ళు అవనండి, రజకులకి ఇస్త్రీ పెట్టెలు కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా 18 సంవత్సరాల నుంచి ఎందరికో తోడ్పాటుగా ఉంటూ I have secured 990 marks out of 1000 in my intermediate examinations, and I also secured 590 marks out of 600 in my SSC examinations. I am truly grateful to both my parents. They have been working so hard to support my education, and especially my mother and my teacher Janki ma'am too. I would like to thank YNR Charities and Jay Prakash sir. He is such a great person with a good heart. He ensured that we will, whenever we need, he will support us. So thank you for inspiring us. జీవితంలో విజయానికి విద్యతో పాటు నైపుణ్యాలు కూడా ఎంతో అవసరమని విషయాన్ని విద్యార్థులకు తెలియచేయడమే తమ లక్ష్యమని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ గంప నాగేశ్వరరావు అన్నారు. విద్యార్థులు కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా కమ్యూనికేషన్, నాయకత్వం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం వంటి నైపుణ్యాలను కూడా పెంపొందించుకోవాలని సూచించారు. విజయవాడ మాచవరంలోని ఈషా కాలేజ్ ఆఫ్ కామర్స్ కళాశాలలో విద్యార్థులకు మోటివేషన్ సెషన్ను నిర్వహించారు. ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ గంప నాగేశ్వరరావు విద్యార్థులకు మోటివేషన్ చేశారు. అన్ని ప్రొఫెషనల్ కోర్సుల్లో కామర్స్ కోర్సు ఎంతో ఉత్తమమైనదని అన్నారు. 3 ఏళ్లు కష్టపడి డిగ్రీ పూర్తి చేసి గ్రాడ్యుయేషన్తో పాటు CA ఇంటర్, CA ఫైనల్ పూర్తి చేస్తే జీవితంలో సెటిల్ అయిపోతారని అన్నారు. CAతో పాటు సివిల్ సర్వీస్ కూడా చేయాలని అన్నారు. కామర్స్ ప్రొఫెషన్స్కు సంబంధించిన కోర్సులు, టాలీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలని కోరారు. చదువుతో పాటు జీవితంలో ఎలా ఎదగాలి, ఎలా నిలబడాలి చెప్పే ఏకైక కళాశాల ఈషా కాలేజ్ ఆఫ్ కామర్స్ అని అన్నారు. అనంతరం ఈషా కాలేజ్ ఆఫ్ కామర్స్ చైర్మన్ సుంకసాని గోపీచంద్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో మార్కులు, ర్యాంకుల కన్నా ఉద్యోగ అవకాశాలు పొందాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యమని ఆయన అన్నారు. తమ కళాశాలలో ఎవరైతే విద్యార్థులు జాయిన్ అయ్యారో వారికి నాణ్యమైన విద్యతో పాటు ఉద్యోగానికి కావలసిన నైపుణ్యాన్ని తమ కళాశాలలో విద్యార్థులకు నేర్పిస్తున్నామని, అందులో భాగంగా ఈరోజు మోటివేషనల్ స్పీకర్ గంప నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించి మెమంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈషా కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్ అనన్య, అకాడమిక్ డీన్ క్రాంతి కుమార్, ప్రిన్సిపల్ చంటిబాబు, కామర్స్ HOD క్యాల్విన్, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. దీంతో పాటు మీరు నేర్చుకోవాల్సిన 2 విషయాలు ఉన్నాయి. నెంబర్ 1, మీ ప్రొఫెషన్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ నేర్చుకోండి. ఏమేమి ఉంటాయి ఎప్పటి సాఫ్ట్వేర్స్? వెరీ గుడ్. ఇంకా టాలీ, ఇంకా అంతేనా? ఓకే. ఎంతమందికి ఏఐ తెలుసు మీకు? ఏఐ, వెరీ గుడ్. ఏఐతో మీరు ఏమేమి చేయవచ్చు? ఇది చేసుకోవచ్చు. ఏఐ మన సబ్జెక్ట్లో ఉందా? ఉండదు. నేను నేర్చుకోవాలి. నేను ఇంతకుముందు గోపి సార్తో మాట్లాడినప్పుడు చెప్పాడు, నేను మాట్లాడబోతున్న సబ్జెక్ట్ అన్ని కాలేజీలో నేర్పించబోతున్నాను. ఎందుకు తెలుసా? ఏ కాలేజీనా చదువు చెప్పి పంపిస్తారు, కానీ నువ్వు చదువుకున్న తర్వాత లైఫ్లో ఎలా ఎదగాలి, ఎలా నిలబడాలో చెప్పే నాకు తెలిసిన ఏకైక కాలేజ్
ఈషా కాలేజ్. సో ఫెంటాస్టిక్ కాలేజ్ తెలిసిన వాళ్ళు కూడా చెప్పండి, ఈ కాలేజీకి రమ్మని చెప్పండి, అప్పుడే అద్భుతంగా ఉంటుంది. సో మై ఫ్రెండ్స్ అండ్ మూవ్ ది క్లాస్. అంటే ఈ సెషన్ యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే ప్రతి స్టూడెంట్ తనలో తనకి ఉన్న ఒక బలం ఏంటో తెలియాలి, తన స్ట్రెంగ్త్ ఏంటో తెలియాలి. అది తెలియకుండా పుస్తకాలు ముందు వేసుకొని చదువుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అలాగే ఈ కార్పొరేట్ సంస్థల్లో, కంపెనీలలో మనం పనిచేయాలంటే, మన పిల్లలు పనిచేయాలంటే ఎలాంటి నైపుణ్యం ఉండాలి, ఎలాంటి స్కిల్స్ ఉండాలి, అది పిల్లలకి ఎలా నేర్చుకోవాలి, ఆ నేర్చుకోవడం యొక్క గైడెన్స్ ఇవ్వడం కోసమే ఈరోజు ఈ మోటివేషన్ సెషన్ ఇవ్వడం జరిగింది. మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూలై 7వ తేదీన విజయవాడ ధర్నా చౌక్లో భారీ ఎత్తున మహాధర్నా నిర్వహించనున్నట్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరు మామిళ్ల సుబ్బరాయుడు వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనకై జరిగే మహాధర్నాలో కార్మికులు వేలాదిగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూలై 7వ తేదీన విజయవాడ ధర్నా చౌక్లో భారీ ఎత్తున మహాధర్నా నిర్వహించి కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోర్మామిళ్ల సుబ్బరాయుడు హెచ్చరించారు. హనుమాన్పేటలోని దాసరి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం శానిటేషన్, ఇంజనీరింగ్ కార్మికుల విభాగాలను థర్డ్ పార్టీ కాంట్రాక్టర్లకు అప్పగించే విధానాన్ని తక్షణమే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఒప్పంద పొరుగు సేవ, అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, అలాగే 60 సంవత్సరాలు నిండి రిటైర్ అయిన కార్మికులతో పాటు విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాలలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు విన్నవించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవటం వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో కార్మిక లోకం పోరుబాట పట్టిందని స్పష్టం చేస్తూ జూలై 7న విజయవాడలో జరగబోయే మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి మూలి సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి బుద్దే రాజా మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ మున్సిపల్ కార్మికులకు కూడా వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. నగరాలలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని కార్మికుల సంఖ్యను పెంచాలని, తద్వారా ప్రస్తుతం ఉన్న కార్మికులపై పడుతున్న పని భారాన్ని తగ్గించాలని కోరారు. వీటితో పాటు గ్రాట్యుటీ, పీఆర్సీని విడుదల చేయాలని, మధ్యంతర భృతి 30% ప్రకటించాలని డిమాండ్ చేశారు. పర్మనెంట్ కార్మికులకు ప్రభుత్వం నుండి రావాల్సిన పాత బకాయిలన్నింటినీ తక్షణమే చెల్లించాలని స్పష్టం చేశారు. అవి తీసుకోవడానికైనా సిద్ధపడ్డారు, కానీ ఆ మున్సిపాలిటీ ఇంతవరకు కూడా కార్మికుల సమస్యల మీద పట్టించుకున్నటువంటి దాఖలా లేవు. చంద్రబాబు నాయుడు గారికి ఒక మార్క్ ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ అనేటువంటిది వేరేగా ఉంటుంది ఆయన చేతుల్లో అనేటువంటి దానికి పూర్తి భిన్నంగా ఇవాళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా రేపు జూలై 7వ తారీఖున చలో విజయవాడ చేపడతా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మా సమస్య పరిష్కరించాలి, లేకపోతే కనుక పెద్ద ఎత్తున భవిష్యత్తు ఉద్యమాలకు శ్రీకారం చుడతామని, దీర్ఘకాలిక ఉద్యమానికి అవసరమైతే సమ్మెకు కూడా ఆ చలో విజయవాడ కార్యక్రమంలోనే. ఈ పరిస్థితుల్లో మన ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు, దశల వారీగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మరి విజయవాడ నగరంలో జూలై 7వ తారీఖున ఉదయం 10 గంటలకి అలంకార్ ధర్నా చౌక్లో మరి మహాధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధర్నాలో పాల్గొని కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కూటమి ప్రభుత్వానికి గట్టిగా సమాధానం. పర్యావరణ పరిరక్షణతో పాటు సుస్థిర రవాణా వ్యవస్థ అభివృద్ధికి ఎలక్ట్రిక్ వాహనాలు కీలకమని విజయవాడ ప్రాంతీయ రవాణా అధికారి ఎస్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రోజురోజుకు కాలుష్యం పెరుగుతోందని, కాలుష్యం నుంచి మనల్ని రక్షించుకోవాలి, భవిష్యత్తు తరాలకు మంచి రవాణా వ్యవస్థను అందించాలంటే పర్యావరణ హిత రవాణాను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిలో భాగంగా శాస్తా ఈ ఆటో నూతన షోరూంను విజయవాడలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రజలు మరియు వ్యాపారవేత్తలు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించాలని సూచించారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో పేరొందిన మోంట్రా ఎలక్ట్రిక్ సంస్థ తమ అధునాతన అధీకృత డీలర్ షోరూం శాస్తా ఈ ఆటోను విజయవాడలో ఏర్పాటు చేసింది. గుణదలలో ఏర్పాటు చేసిన ఈ నూతన షోరూంను విజయవాడ ప్రాంతీయ రవాణా అధికారి ఎస్ వెంకటేశ్వరరావు, మోంట్రా ఎలక్ట్రిక్ సేల్స్ రీజనల్ హెడ్ శ్రీధర్ భట్, ఏరియా సేల్స్ మేనేజర్ సైదుద్దీన్, సౌత్ రీజనల్ రిటైల్ ఫైనాన్స్ మేనేజర్ వికాష్, సౌత్ రీజనల్ కస్టమర్ కేర్ మణికన్నన్, ఏరియా కస్టమర్ కేర్ మేనేజర్ వెంకట మణికరణ్, శాస్తా ఈ ఆటో డైరెక్టర్ సి శ్రీదత్త పార్థసాయి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
అనంతరం మోంట్రా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ గూడ్స్ ఆటోలను ఆవిష్కరించి వాహనం తాళాలను కొనుగోలుదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీఓ ఎస్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రవాణా రంగంలో మోంట్రా ఎలక్ట్రిక్ ఒక నూతన అధ్యాయమని అన్నారు. ఆటో సెగ్మెంట్లో ఎలక్ట్రికల్ ఆటోతో చాలా తక్కువ చూశామని, ఇంత పెద్ద సైజు ఆటో తయారు చేయడం, ప్రయాణికుల సౌకర్యం చూసుకోవటం శుభపరిణామమన్నారు. ఒకసారి ఫుల్ ఛార్జ్ అయితే 150 నుంచి 180 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుందని, ఫుల్ ఛార్జింగ్ అవ్వడానికి 6 గంటల సమయం పడుతుందని కంపెనీ ప్రతినిధులు చెప్పారన్నారు. హరిత రవాణాను ప్రోత్సహించడంలో భాగంగా ఇటువంటి వాహనాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని, పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. అనంతరం మోంట్రా ఎలక్ట్రిక్ ఏపీ సేల్స్ హెడ్ సైదుద్దీన్, సౌత్ సేల్స్ హెడ్ శ్రీధర్ మాట్లాడుతూ మురుగప్ప గ్రూపుకు 125 సంవత్సరాల చరిత్ర ఉందని, ఈ గ్రూపుకు చెందిన మోంట్రా ఎలక్ట్రిక్ ద్వారా అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలు అందిస్తున్నామని చెప్పారు. విజయవాడలో 3 వీలర్ సెగ్మెంట్లో శాస్తా ఈ ఆటో పార్థసాయి తమ డీలర్షిప్ను తీసుకొని ప్రారంభించారని చెప్పారు. విజయవాడలో ఇది 2వ అవుట్లెట్ అని చెప్పారు. అడ్వాన్స్ ఫీచర్లతో సరికొత్త మోడల్ 3 వీలర్ను రూపొందించి అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. అనంతరం ఎండీ పార్థసాయి మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన నాణ్యమైన ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు. ఇప్పుడు వచ్చే గ్రీన్ ట్రాన్స్పోర్టేషన్ ఇనిషియేటివ్లో భాగంగా ఇటువంటి వాటిని ఎంతో ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, డే బై డే కాలుష్యం ఎంత పెరిగిపోతుందో. కాబట్టి వాటి నుంచి మనం తప్పించుకోవాలి. ఫ్యూచర్ జనరేషన్కి మనం మంచి ట్రాన్స్పోర్టేషన్ హ్యాబిట్స్ అలవాటు చేయాలంటే కనుక ఇప్పటి నుంచే ఇటువంటి ఇనిషియేటివ్స్ తీసుకుని ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత ప్రజలందరి మీద కూడా ఉంది. కాబట్టి ఈ ఇనిషియేటివ్లో భాగంగా నూతన షోరూమ్ ఇక్కడ మన విజయవాడలో ఓపెన్ చేశారు. అదేవిధంగా ఇప్పటివరకు చెప్పిన కంపెనీ సేల్స్ వాళ్ళు చెప్పిన ప్రకారం మన జిల్లాలో 160 నుంచి 170 వెహికల్స్ వరకు ఈ మోంట్రా వెహికల్స్ తిరుగుతున్నాయి. వాటి యొక్క సర్వీస్ రికార్డు కూడా చూసాము, అంతా బాగుందని చెప్తున్నారు రెస్పాన్స్ కూడాను. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఇది ఇంకా మరింత పుంజుకొని ఈ షోరూంలో మరింత వెహికల్ సేల్స్ జరిగి ప్రజలకి మరింత అందుబాటులోకి వచ్చి దీని మీద ప్రజల్లో కూడా అవగాహన పెరిగి ఈవీ customers can save near about 4 rupees per kilometer, near about 4 rupees per kilometer, and the vehicle comes with a larger space where dicky space is there, driver comfort, passenger comfort we have considered. Montra Electric is a pretty old company, near about 125-year-old. Murugappa started in 2020 onwards. So Vijayawada we have a good number of vehicles. We will be giving a good సర్వీసెస్ టు కస్టమర్స్ ఈజ్ వాట్ వీఆర్ లుకింగ్ ఫర్. రెస్పాన్స్ చాలా బాగుంది. ఆల్రెడీ మనకి విజయవాడలోనే ఆల్మోస్ట్ లోకల్లో చూసుకుంటే ఒక 70 to 80 వెహికల్స్ ఉన్నాయి. అండ్ డిస్ట్రిక్ట్ వైడ్ చూసుకుంటే ఇంకో అడిషనల్ 100 వెహికల్స్ ఉన్నాయి. దాన్ని ఇంకా అగ్రెసివ్ మోడ్లో తీసుకెళ్ళడానికి ఇప్పుడు మనం సెకండ్ అవుట్లెట్ ఓపెన్ చేయడం జరిగింది. సో సేల్స్ ఆపరేషన్స్ అండ్ విత్ న్యూ మోడల్ ఏదైతే లాంచ్ అయిందో EPL 2.0 R వర్షన్ ఇది, విత్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అండ్ LED లైట్, ట్యూబ్లెస్ టైర్స్, ఇట్లా అడ్వాన్స్డ్ అండ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ కూడా అడ్వాన్స్డ్ ఇవ్వడం జరిగింది. సో ఈ కొత్త మోడల్ తోటి, కొత్త డీలర్ తోటి వీఆర్ లాంచింగ్ ఇన్ టు ద విజయవాడ మార్కెట్. సిఎన్జి అండ్ ఈ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ సంబంధించి ఆ ఫ్యూయల్ క్రైసిస్ బేస్ మీద షిఫ్ట్ ఈజ్ గోయింగ్ ఇన్ ఎ వెరీ ఫాస్ట్ వే టువర్డ్స్ ఎలక్ట్రిక్. సో మనం మా సెగ్మెంట్, మా లైన్ ఆఫ్ ప్రొడక్ట్స్ అన్నీ కంప్లీట్లీ ఓన్లీ ఎలక్ట్రిక్. 1/70 చట్టాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్ ఝాన్సీ, రంపచోడవరం మండలం కొండముదిలి మాజీ సర్పంచ్ వెట్ల విజయ ఖండించారు. ఈ చట్టాన్ని ఎత్తివేయడానికి అనుకూలంగా 1670 మంది గిరిజన నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారని వారు తెలిపారు. గిరిజనులు ఎంతో పోరాడి సాధించుకున్న ఈ చట్టాన్ని సరిగ్గా అమలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం పేరుతో ఎస్సీ ఎస్టీలకు చెందిన భూములను వాడుకోవటం ఎంతమాత్రం సరికాదని వారు మండిపడ్డారు. ఈ సోలార్ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం దారుణమన్నారు. అంతేకాకుండా గిరిజనులు తమ భూముల్లో సోలార్ ప్యానెళ్లు పెట్టుకోకపోతే ప్రభుత్వ పథకాలు రావని అధికారులు భయపడుతున్నారని వారు ధ్వజమెత్తారు. కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ రెండూ కూడా ఒక పార్టీగా ఇందులో ఇంప్లీడ్ అయ్యి గిరిజనుల కోసం కావాల్సినటువంటి న్యాయాన్ని చేయాలని మేము చెప్తున్నాం. మరి అదేవిధంగా రెండోది PM సూర్యకర్ అనే ఒక పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఆ పథకంలో చాలా అన్యాయంగా
ఎస్సీ ఎస్టీ భూములకు సంబంధించినటువంటి అన్నీ కూడా వాళ్ళకి లీజ్ తీసుకుని అక్కడ ప్రొడ్యూస్ అయ్యే సోలార్ సిస్టమ్ ద్వారా వాళ్ళకి ప్రొడ్యూస్ అయ్యేటువంటి కరెంట్ని అంతటినీ కూడా ప్రైవేట్ సంస్థలకు అమ్మివేస్తున్నారు. దీన్ని కూడా మేము చాలా సీరియస్గా ఖండిస్తున్నాం. ఆ పథకానికి సంబంధించినటువంటి గ్రామాల్లో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మరి హక్కుల కోసం కూడా ఈరోజు కూడా మేము ఈ రోజుకి 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాలు అయినా సరే హక్కుల కోసం మా హక్కులు మాకు ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరూ కలిసి సుప్రీంకోర్టుకి 1/70 చట్టాన్ని ఎత్తివేయాలని వాళ్ళందరూ వెళ్ళి మరి ఆ చట్టం కానీ ఎత్తివేయడం జరిగితే అక్కడ ఉన్న గిరిజనులందరికీ అన్యాయం జరుగుతుంది. ఈరోజు మేము ఏజెన్సీ గిరిజన సంఘంగా దాన్ని ఖండించడం జరుగుతుంది. అప్సరా థియేటర్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన అనగా సిల్వా జ్యువెలర్స్ షోరూంను ప్రముఖ యాంకర్ సుమా కనకాల ప్రారంభించారు. ఈ షోరూంలో వెండి నగలను 22 క్యారెట్ల గోల్డ్ పాలిషింగ్తో అచ్చం బంగారు ఆభరణాల తరహాలోనే నైపుణ్యంతో తీర్చిదిద్దారని ప్రశంసించారు. అనగా అంటే కేవలం ఆభరణమే కాదని అదొక అనుబంధమని సుమా వ్యాఖ్యానించారు. విజయవాడ నగరంలో ప్రముఖ యాంకర్ సుమా కనకాల సందడి చేశారు. అప్సరా థియేటర్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన అనగా సిల్వర్ జ్యువెలర్స్ షోరూంను ఆమె ముఖ్య అతిథిగా వచ్చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమా కనకాల షోరూంలోని వెండి ఆభరణాల కలెక్షన్ను పరిశీలించి యాజమాన్యాన్ని అభినందించారు. సుమా కనకాల మాట్లాడుతూ విజయవాడలో అనగా సిల్వర్ జ్యువెలర్స్ షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలకు వెండి ఆభరణాలు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారుతున్నాయని పేర్కొన్నారు. ఈ షోరూంలో వెండి నగలను 22 క్యారెట్ల గోల్డ్ పాలిషింగ్తో అచ్చం బంగారు ఆభరణాల తరహాలోనే నైపుణ్యంతో తీర్చిదిద్దారని ప్రశంసించారు. ఇక్కడ డిజైన్లు, మేకింగ్ క్వాలిటీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉన్నాయని, పండుగలు, శుభకార్యాలకు ఇవి ఎంతో అనువుగా ఉంటాయని ఆమె తెలిపారు. అనగా అంటే కేవలం ఆభరణమే కాదని అదొక అనుబంధమని సుమా వ్యాఖ్యానించారు. వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు అనగా సిల్వర్ జ్యువెలరీ. ఎందుకు అంటే మనము గోల్డ్ ఏదైతే ఒక జ్యువెలరీ పీస్ కొనుక్కుంటామో దాంట్లోనే సిల్వర్ని మనం ఒక 4-5 ఫంక్షన్స్కి కొనుక్కునేంత వెసులుబాటు సిల్వర్లో ఉంటుంది. అండ్ ఐ థింక్ చాలా ఎక్కువ మంది ఈ మధ్య సిల్వర్ జ్యువెలరీకి ఆప్ట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వేసుకున్నది కూడా అనగా వాళ్ళు ఇచ్చినటువంటి సిల్వర్ జ్యువెలరీని నాదే అనుకునేరు కాదు, ఇది అనగా వాళ్ళ సిల్వర్ జ్యువెలరీ. ఒకప్పుడు ఆయనలు వాళ్ళ ఆవిడని నా బంగారం అనుకునేవాళ్ళు, ఈ మధ్యకాలంలో అందరూ నా వెండి అనుకుంటున్నారు. అలా మారిపోయిందనమాట. సో అలాగా వీళ్ళు ఇచ్చేటువంటి డిజైన్స్ కానీ రేంజ్ కానీ చాలా బాగుంది. అనంతరం షోరూం నిర్వాహకులు మనోజ్, నితిన్, ఫణి, సాత్విక్ మాట్లాడుతూ సరికొత్త ట్రెండ్కు అనుగుణంగా వెండి ఆభరణాలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని ఈ షోరూంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అచ్చం గోల్డ్ ఫినిషింగ్తో అత్యంత నాణ్యమైన 92.5 స్టెర్లింగ్ సిల్వర్ ఆభరణాలను కస్టమర్లకు అందిస్తున్నామని చెప్పారు. ప్రారంభోత్సవం సందర్భంగా కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లను సైతం ప్రకటించారు. 1 లక్ష రూపాయల కొనుగోలుపై 50,000 విలువైన జ్యువెలరీ, 50,000 కొనుగోలుపై 25,000 విలువైన జ్యువెలరీ, అలాగే 25,000 కొనుగోలుపై 12,500 విలువైన జ్యువెలరీని ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు ఉచితంగా గోల్డ్ కాయిన్స్ కూడా అందజేస్తున్నామని, విజయవాడ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. మా దగ్గర నక్షి మోడల్ కానీ అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి. టెంపుల్ డిజైన్స్ కానీ, డైమండ్ వర్క్ కానీ అన్నీ ఉంటాయండి. మనకి గోల్డ్లో ఏదైతే దొరుకుతుందో అంతకు మించి మోడల్స్ మనకి మన సిల్వర్లో దొరుకుతున్నాయి. అది మన అనగాలో ఇంకా ఎక్కువ మోడల్స్ ఉన్నాయి. సో గోల్డ్ కారికర్సే మనకి సిల్వర్లో కూడా వాళ్ళే చేస్తున్నారు. కాబట్టి 100% వచ్చి అనగా జ్యువెలర్స్లో ఉన్న మోడల్స్ని విష్ చేసి ఇక్కడ ఉన్న స్పెషల్ ఆఫర్స్ కూడా, ఇనార్గరేషన్ ఆఫర్స్ కూడా మనం స్పెషల్ ఆఫర్స్ పెట్టడం జరిగింది. సో అవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని అనగాకి వచ్చి మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విజిట్ అనగా 92.5 సిల్వర్ జ్యువెలర్స్. ఎందుకంటే ఇది ఆభరణమే కాదు, అనుబంధం కూడా. వీ హ్యావ్ అమేజింగ్ ఆఫర్స్. 1 lakh పర్చేస్ చేస్తే 50,000 వర్త్ జ్యువెలరీ ఫ్రీ, 50,000 పర్చేస్ చేస్తే 25,000 వర్త్ జ్యువెలరీ ఫ్రీ, అదే 25,000 పర్చేస్ చేస్తే 12,500 ఫ్రీ అండి. అంతేకాకుండా గోల్డ్ కాయిన్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ ఇంటి ఆడబడుచులాగా మమ్మల్ని ట్రీట్ చేసి ఇంత ఆదరణ, ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు మరింతే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎవ్రీ బ్యూటిఫుల్ ఉమెన్ అండ్ ఫ్యామిలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.